ఆకాశ మహాకాశములు పట్టని దేవుని విశ్రాంతి స్థలం, మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం. సరిహద్దులు లేనటువంటి లోకం. ఈ లోకంలో సరిహద్దులు ఉండవచ్చు, కానీ సరిహద్దులు లేనటువంటి ఒకే ఒక లోకం, అది పరలోకం. శాశ్వతమైన లోకం ఇవ్వడానికి ఆ మహాగొప్ప దేవుడు ఎటువంటి హద్దులు లేకుండా ఈ లోకంలో నీకు నాకు మనందరికీ ప్రపంచంలో ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరికి శాశ్వతమైన లోకం ఇవ్వడానికి వచ్చిన ఒకే ఒక పరిశుద్ధుడు, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తము సాధ్యం. సరిహద్దులే నువ్వుండే లోకమే, హద్దే లేదు. నువ్వు వెళ్ళే లోకమే, కొలతలు ఉన్నాయి. నువ్వుండే లోకమే, కొలతే లేదు. నువ్వు వెళ్ళే లోకమే, కోటలు వదిలేశారుగా, రాజులు శిలలయ్యారుగా. ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము? మరణిస్తే వద్ద పరలోకంలో స్థలము. పరలోకంలో నీ స్థలమెంతో తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేదా. నిజమే, ఈ లోకంలో మనకు ఎన్ని స్థలాలు ఉన్నా, ఇదిగో ఎన్ని ఆస్తులున్నా, అవన్నీ కూడా అశాశ్వతమని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నిజమే కదా. ఈ లోకంలో సంపాదించినటువంటి ప్రతి సంపాదన అంతా కూడా పరలోకమునకు చేర్చబడదు. పరలోకమునకు చేర్చబడాలంటే ఆ మహాగొప్ప దేవుడు తెలిసినటువంటి మాట, ఇదిగో నిన్న సంవత్సరాంతటిని దేవుని కొరకు ఖర్చు చేసిన కదా అది పరలోకమందు రాయబడుతుంది, పరలోకమందు నీకు ఇవ్వబడుతుంది అన్నాడు. అంత గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఇదిగో మన జీవితాల్లో ఆయన ప్రేరణ కలిగి ముందుకెళ్తూ ఆయన నామాన్ని కనబడతాం. ఆకాశమే దేవుడు కూర్చుంటే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పచ్చని మహాత్మా కలిగి ఉన్నాడుగా, కరుణిస్తే తన స్థలము ఇస్తానన్నాడు. తన విశ్రాంతి స్థలమే నీకు ఇస్తానన్నాడు. పరలోకంలో నీ స్థలం ఎంతో అది తెలుసుకోవా. నీ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదాము ఒక భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలుగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్ చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో
హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, చివరి పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం.